ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఈ వీడియోలో మనం మన ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను అనుభవపూర్వకంగా ఆవిష్కరింపచేసుకున్న మహర్షులకు జన్మభూమి. వారు అనాది కాలంగా ఆ సత్యాలను గురు శిష్య పరంపర ద్వారా భావితరాలకు సంక్రమింపచేశారు. సహస్రాబ్దాలుగా ఎందరో ఋషులు, మహర్షులు, ఆచార్యులు ఈ సత్యాలను అనుభవంలోకి తెచ్చుకుంటూ మనకు జ్ఞానబోధ చేస్తూ ఆధ్యాత్మిక గంగాజలాలను ఈ ధరిత్రిపై నిరంతరం ప్రవహింపచేస్తూనే ఉన్నారు. సమాజంలో మానవుడి ఈ లోకానికి సంబంధించిన జీవితాన్ని శాసించే సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు కాలానుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మానవ సమాజ మనుగడకు, వికాసానికి ఆవశ్యకమైన కొన్ని శాశ్వత విలువలను నిరంతరం పాటించవలసి ఉంటుంది. వాటిని గనక ఉపేక్షిస్తే సమాజం విచ్ఛిన్నమై క్షీణించి పతనమవుతుంది. వాటిని స్థిరంగా ఆచరించినందువల్లనే భారతదేశం ఒక మహోత్కృష్టమైన సాంస్కృతిక జీవనాన్ని, వారసత్వాన్ని వేలాది సంవత్సరాలుగా నిలుపుకోగలిగింది. జీవితంలోని అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం మానవుడు తనలోని దివ్యత్వాన్ని తెలుసుకోవడమే. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నవాడే తరిస్తాడు అన్నది మన ఉపనిషత్తుల సారం, ప్రధాన సందేశం. ప్రాచీన భారతదేశంలో అన్వేషణ రంగంలో బాహ్యం నుండి అంతరంగానికి మారిన కారణం మానవుడి ఆలోచనా ధోరణి. దాని ప్రాముఖ్యతను వివరిస్తూ స్వామి వివేకానంద ఈ విధంగా అన్నారు: జిజ్ఞాసువులైన గ్రీకులు, యూరోపియన్లు జీవం అంటే ఏమిటి అనే ప్రశ్న మొదలుకొని అనేక పవిత్రమైన సమస్యలన్నిటికీ బాహ్య ప్రపంచంలోనే పరిష్కారం అన్వేషింప ప్రయత్నించారు. మన పూర్వులు కూడా అలాగే చేశారు. వారు కూడా యూరోపియన్ల వలనే విఫలురైనారు. కానీ పాశ్చాత్యులు ఇక ఏ ప్రయత్నం చేయక అక్కడే నిలిచిపోయారు. జనన మరణాలనే ఈ మహాసమస్యల పరిష్కారం కొరకు బాహ్య ప్రపంచంలోనే వెతుకుతూ బురదలో దిగబడినట్లు అక్కడే ఆగిపోయినారు. మన పూర్వులు కూడా ఇది అసాధ్యమని కనుగొన్నారు. కానీ ఆ పరిష్కారాన్ని తెలుసుకోవటానికి ఈ ఇంద్రియాలు ఎంతమాత్రం సమర్థవంతం కావని ధైర్యంతో ప్రకటించారు. ఈ నిర్ణయం ఉపనిషత్తులలో కనబడినంత స్పష్టంగా వేరెక్కడా లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడి నుండి మనసుతో సహా వాక్కు వెనకకు మరలి వస్తుందో నతత్ర చక్షుర్గచ్చతి నవాగ్గచ్చతి, ఎక్కడికి ఈ చక్షువులు, వాక్కు పోజాలవో ఈ విధంగా ఇంద్రియాలు పూర్తిగా అసమర్థములని ప్రకటించే వాక్యాలు మన ఉపనిషత్తులలో చాలా ఉన్నాయి. కానీ వారు అంతటితో ఆగిపోక మానవుడి అంతరంగ ప్రకృతి మీదకు దృష్టి మరల్చి అంతర్ముఖులై ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. అనేక విజ్ఞాన క్షేత్రాలలో గ్రీకుల కాలం నుండి అగ్రగాములుగా ఉన్న పాశ్చాత్యులు ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ అన్వేషణ రంగంలో మాత్రం వెనుకబడటానికి కారణమేమిటని ప్రశ్నిస్తూ ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ఈ విధంగా సమాధానమిచ్చారు: గ్రీకుల కంటే, మధ్యయుగపు వారి కంటే, ఆధునిక తత్వవేత్తల కంటే భారతీయ తత్వవేత్తలకు ఆత్మను గురించి స్పష్టంగా తెలుసున్నది మీకు ఆశ్చర్యంగా తోచవచ్చును. ఆకాశంలోని చుక్కలను చూపే దుర్బిణులు ఎంత మెరుగుపడినా ఆత్మను వీక్షింపగలిగే విధానాలను మనం ఏమాత్రం వాడుకోలేదని జ్ఞాపకం పెట్టుకోవాలి అని భారతీయ ఋషుల గొప్పతనాన్ని వేణువుల్ల పొగిడాడు. జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలన్న తపనతో ప్రసిద్ధుడైన ఓ విదేశీయుడు ఎదుటివాడి సంస్కృతిని అర్థం చేసుకో అన్న భావనతో ప్రారంభించిన అతని భారతదేశ యాత్ర నిన్ను నీవు తెలుసుకో అన్న అరుణాచల రమణుని బోధతో ముగుస్తుంది. ఆ విదేశీయుడు ఎవరో కాదు, పాల్ బ్రంటన్. భారతదేశం గురించి బ్రంటన్ అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. యోగుల గురించి, వారి గుప్త విజ్ఞానాన్ని గురించి అన్వేషిస్తూ నేను ప్రాచ్య దేశాల యాత్ర ప్రారంభించాను. నా ఈ అన్వేషణలో భారతదేశంలోని పవిత్ర నదులు, ప్రశాంతంగా ప్రవహించే గంగానది, విశాలమైన యమునా నది, కనువిందు చేసే గోదావరి నదీ తీరాల వెంట విస్తృతంగా పర్యటించాను. నిజం చెప్పాలంటే భారతదేశాన్నంతటినీ చుట్టి వచ్చాను. భారతదేశం నన్ను తన హృదయానికి హత్తుకుంది.
కొద్ది సంఖ్యలో ఇంకా మిగిలి ఉన్న అక్కడి యోగి పుంగవులు ఈ అపరిచిత పాశ్చాత్యుడిని హృదయపూర్వకంగా ఆదరించారు. ఈ మధ్య వరకు నేను భగవంతుడంటే మానవుడి ఊహాజనిత రూపం మాత్రమేనని, ఆధ్యాత్మిక సత్యమనేది మిథ్య అని, ఈశ్వర కృప అనేది మిథ్యావాదులకి ఓ తాయిలం అని భావించే వారి మధ్య గడిపాను. మతపరమైన విషయాలన్నిటిపైన ఆసక్తి సన్నగిల్లుతూ హేతువాదానికి ప్రాముఖ్యం పెరుగుతున్న ఈ కాలంలో నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలపైన నమ్మకం కుదిరింది వాదాల వల్ల కాదు, అద్భుతమైన అనుభూతి సొంతం చేసుకోవటం వల్ల. కొండ గుహలలో 6 సంవత్సరాలు గడిపి వచ్చిన ఒక మహర్షి నా ఆలోచనలలో ఈ మౌలికమైన మార్పుకి కారణమయ్యారు. అటువంటి యోగీశ్వరుల ఉనికి వల్లే పాశ్చాత్య దేశాలలోని వివేకవంతులు ప్రస్తుత భారతదేశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రాజకీయ ఆందోళనల మధ్య కూడా మన దృష్టికి రాని రహస్య భారతంలో గొప్ప ఆధ్యాత్మిక జీవనం ఇంకా మిగిలి ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.